రైట్, మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. ఇప్పుడు ఇరాన్ చేసిన సంచలన ప్రకటన ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. చమురు వాణిజ్య మార్గాలను పూర్తిగా దిగ్బంధించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమ భూభాగం ద్వీపాలపై దాడి జరిగితే బాబ్ అల్ మండేబ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో బాబ్ అల్ మండేబ్ జలసంధి ఒకటి. ఇప్పటికే ప్రపంచ చమురు గ్యాస్లో సుమారు 20% రవాణా జరిగే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. ఈ బాబ్ అల్ మండేబ్ జలసంధి సైతం మూసివేస్తే ప్రపంచం అతలాకుతలమవుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దీవులను లక్ష్యంగా చేసుకోవచ్చని ప్రకటించేశాయి. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కి 30 పైగా దీవులున్నాయి. ఈ దీవుల్లో చాలా వరకు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. చమురు, గ్యాస్ ఎగుమతి చేయడానికి, సముద్ర భద్రతను కాపాడటానికి, హర్ముజ్ జలసంధిని పర్యవేక్షించడానికి ఇరాన్ సుమారు 10 ద్వీపాలపై ఆధారపడి ఉంది. అందుకే తమ ద్వీపాలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు మరింత తీవ్రతరంగా ఉంటాయని ఇరాన్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. తత్ఫలితంగా బాబ్ అల్ మండేబ్కు సంబంధించిన ఇటీవల సమాచారం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ముప్పును కలిగించింది. ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని, ఎడెన్ గల్ఫ్ను, అరేబియా సముద్రాన్ని బాబ్ అల్ మండేబ్ జలసంధి కలుపుతోంది. ఇది యెమెన్, హర్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య ఉంది. ఇది అత్యంత ఇరుకైన ప్రదేశం. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ జలమార్గం ప్రపంచ వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రం. ఐరోపా, ఆసియా, మధ్యప్రాచ్యం మధ్య చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఐరోపా, ఆసియా మధ్య సూయిజ్ కాలువ గుండా ప్రయాణించే ఏ ఓడైనా బాబ్ అల్ మండేబ్ గుండా వెళ్లవలసి ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత కీలకమైన చోక్ పాయింట్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా ఖండం మొత్తాన్ని చుట్టి రావాల్సి ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయాలు 15 నుండి 20 రోజులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు సైతం గణనీయంగా పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% బాబ్ అల్ మండేబ్ గుండానే జరుగుతుంది. అంతేకాదు, ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీలో సుమారు 10% ఈ సముద్ర మార్గం గుండానే రవాణా కూడా అవుతుంది. అందువల్ల హర్ముజ్ జలసంధి తర్వాత ఇరాన్ బాబ్ అల్ మండేబ్పై దిగ్బంధనం విధిస్తే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో 30% పైగా అంతరాయం ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు. భారత్ నుంచి యూరప్, ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ఎగుమతులు, దిగుమతులు అధికంగా సూయిజ్ కెనాల్ మీదుగానే సాగుతాయి. ఈ మార్గంలో ప్రవేశించాలంటే బాబ్ అల్ మండేబ్ జలసంధిని దాటాల్సి ఉంటుంది.